హాయ్ సాహు గారు. హలో సార్. హ్యాపీ సంక్రాంతి అని చెప్పాలి ముందు. ఎందుకంటే ఈ సంక్రాంతి మీకు వెరీ స్పెషల్, యాహ్! బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అనుకోవాలి. ఎందుకంటే చిరంజీవి గారి కెరీర్, వెంకటేష్ గారి కెరీర్ అన్ని ఆటలే, అనిల్ కెరీర్ అన్ని ఆటలో కూడా బిగ్గెస్ట్. అవును సార్. ఫస్ట్ ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. మా బ్యానర్ కూడా ఇదే బిగ్గెస్ట్ ఫిలిం అవటం. రమ్య అన్నట్టు చిరంజీవి గారికి పెద్ద సినిమా, అనిల్ గారికి పెద్ద సినిమా. ఇది డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకి అందరికీ మంచి సినిమా పడింది సంక్రాంతికి. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అంటే అనిల్ రావిపూడి అంటేనే హిట్ మిషన్ అంటారు. ఇప్పుడు ఏటీఎం మిషన్ ఎలాగో ఈయన హిట్ మిషన్ అని పిలుస్తూ ఉంటారు అందరూ. హిట్ మిషన్ ఎలా క్యాచ్ చేశారు మీరు? అంటే ఇప్పుడు కాదండి, మా ఇద్దరికి 9 ఇయర్స్ నుంచి జర్నీ ఉంది. అప్పుడు కలిసినప్పుడే నేను ఫస్ట్ అనిల్ గారితో అన్నాను, నేను ఎప్పుడైనా నీతో సినిమా చేయాలి, మజిలీ ముందే కలిసాం. చేయాలన్నప్పుడు డెఫినెట్గా బ్రదర్ చేద్దాం, మనం మంచి సినిమాలు చేద్దాం అన్నారు. సో అప్పటి నుంచి ఆయనతో ట్రావెల్ అవుతూ ఉన్నాను. సో ఆ ట్రావెల్ ఒక మంచి ఫ్రెండ్షిప్ లాగా ఏర్పడింది. సో నౌ వీఆర్ కంటిన్యూస్ డూయింగ్. అంటే భగవంత్ కేసరితో నేషనల్ అవార్డు అందుకున్నారు, కానీ ఇంత పెద్ద ఫిగర్లు చూడలేదు అంతే. అంటే అది కూడా బిగ్ అచీవ్మెంట్. బాగా మీకు బ్యానర్ కూడా మంచి పేరు అది వచ్చింది. ఈ సినిమాకి ఏమో కమర్షియల్గా మీకు వైబిలిటీ వచ్చింది. రెండు అట్ల డిఫరెన్స్ అంటే ఎలా చూస్తారు? అంటే డెఫినెట్గా సార్, ఆ సినిమా చెప్పినట్టు ఏంటంటే అనిల్ గారు ఒక ఇంటర్వ్యూలో అన్నారు ఏంటంటే ఆ రిలీజ్ టైం అనేది కొంచెం మాకు ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే అప్పుడు పొలిటికల్ ఫ్యాక్టర్స్ వల్ల. లేకపోతే డెఫినెట్గా ఆ సినిమా కూడా ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. మీరు చూస్తే మంచి రన్ వచ్చింది ఆ మూవీ కూడా. డెఫినెట్గా దీనంత టేక్ కమర్షియల్ టర్మ్స్లో దీనంత పే ఆఫ్ చేయలేదు. బట్ వీఆర్ వెరీ హ్యాపీ యాజ్ ఎ ప్రొడక్ట్. అంటే అది కూడా సంక్రాంతికి వచ్చి ఉంటే పెద్ద హిట్ అయి ఉండదు అంటారా? అంటే వీ నెవర్ నో సార్, అవి ఉండొచ్చేమో. బట్ అప్పటికే సంక్రాంతి 4-5 సినిమాలు ఉన్నాయి కాబట్టి మేము కూడా ప్లాన్ చేసుకుని దసరాకు వద్దాం అంటున్నాం. బట్ డ్యూ టు అదర్ ఫ్యాక్టర్స్, మన చేతిలో లేని ఫ్యాక్టర్స్ వల్ల కొంచెం వీ టుక్ ఏ హిట్ అనమాట. మిమ్మల్ని అడగాలి, 10 సినిమాలు చేశారు, చాలామంది డైరెక్టర్లతో పనిచేశారు. ఆ డైరెక్టర్స్కి అనిల్ గారికి కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది మీకు? ఒక్కొక్క డైరెక్టర్లో ఒక్కొక్క స్ట్రెంత్ ఉంటుంది కదా సార్. ఇప్పుడు అనిల్ అలా చూస్తే మా బ్యానర్లో చేసింది ఎక్కువ సినిమా చేసిన డైరెక్టర్ అనిల్ గారే. వేరే డైరెక్టర్స్ అందరూ 1-2 సినిమాలు లేకపోతే కొత్త వాళ్ళతో చేసాం. సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ స్కిల్. సో అనిల్ గారికి ఇన్ని సినిమాలు చేసినందుకు డెఫినెట్గా ఆయనకి ఒక క్లారిటీ కానీ ఒక విజన్ కానీ ఆయనది వేరు ఉంటుంది. వేరే డైరెక్టర్స్ అందరూ అప్పుడే 1-2 మూవీస్ చేసిన వాళ్ళు కొత్త వాళ్ళు కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ స్ట్రెంత్ అంటాను అయితే. గుడ్, మంచి క్వశ్చన్, మంచి ఆన్సర్ చెప్పారు. ఇప్పుడు ఒక్కొక్క ప్రొడక్షన్ హౌస్ ఒక్కొక్క డైరెక్టర్ లాక్ చేస్తున్నారు. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు హారికాసిని త్రివిక్రమ్ గారు వాళ్ళిద్దరు కలిపే పనిచేస్తారు. మైత్రి సుకుమార్ గారు వాళ్ళు కలిసి పనిచేస్తారు. ఇక అనిల్ రావిపూడి గారు షైన్ రెండు కలిపి ఉంటారు ఎప్పుడు. హోప్ఫుల్లీ వీ మైట్ బీ టుగెదర్. నేనైతే ఆశిస్తున్నాను, చూద్దాం. అంటే అలాగే ఇప్పుడు హీరోస్ కూడా మీరు హీరోలు అందరూ చేశారు. నాని గారితో 2 సినిమాలు చేశారు, కానీ రెండో సినిమాతో మళ్ళీ ఎందుకు చేయలేదు ఇంకా సినిమా? అంటే దానికి లేదండి, నాని గారితో డెఫినెట్గా నేను సినిమా చేయాలి. నేను కూడా ఇంకా నాని గారితో ఒక మంచి హిట్ ఇచ్చే సినిమా చేయాలనేది మొన్న ఆయనతో ఎక్స్ప్రెస్ చేశాను. నేను కూడా మంచి కథ కోసం చూస్తాను. ఆయన కూడా కొంచెం బిజీగా ఉన్నారు, ఇప్పుడు 1-2 మూవీస్ చేస్తున్నారు. డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ నాని గారితో ప్లాన్ చేస్తాను. అంటే ఇండస్ట్రీలో టాక్ ఉంది, అంటే నాని గారికి ప్లస్ డైరెక్టర్ శివాకి అదే టక్ జగదీష్ ఓటీటీకి డైరెక్ట్గా ఇవ్వడం ఇష్టం లేదు, థియేటర్ కాకుండా, అందువల్లే కొంచెం ఏమన్నా గ్యాప్ వచ్చింది అని ఒక టాక్. దాన్ని మీరు ఏమంటారు? లేదండి, నేను డెఫినెట్గా అప్పుడు ఉన్న పరిస్థితుల్లో నాని గారికి ఎక్స్ప్లెయిన్ జరిగింది. ఆయన కూడా అప్పుడు సిచ్యువేషన్ మీరు చూస్తే మన సినిమా తర్వాత రిలీజ్ అయిన సినిమా వెంకట బోయినపల్లి గారి సినిమా కూడా ఇబ్బంది జరిగింది. అప్పుడు మీకు గుర్తుంటే అది మన తర్వాత అప్పుడే ఇంకా ఇష్యూ మీద ఇబ్బంది జరిగింది. అలాంటిది ఇంకా మన సినిమా 3 నెలల ముందు సినిమాకి ఎంత ఇబ్బంది పడతామనేది ఐడియా నాకు ఉంది కాబట్టి వెళ్ళి నాని గారిని కన్విన్స్ చేయడం జరిగిందనమాట. సో మీరు అన్నట్టు డెఫినెట్గా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది, కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పిన దానికి కన్విన్స్ అయ్యారు. ఎందుకంటే తర్వాత జరిగిన పరిణామాలు కూడా చూశారుగా. అవును. అంటే నాని గారి గురించి ఎందుకు అడిగానంటే, ఇండస్ట్రీలో డైరెక్టర్ అంటే అనిల్ రావిపూడి ఫ్రెండ్లీ డైరెక్టర్. ఇప్పుడు ఎందుకంటే మనశంకర్ వరప్రసాద్ మీరు మేలో స్టార్ట్ చేశారు, సంక్రాంతి రిలీజ్ చేశారు. అవునండి. అలా హీరో నాని గారు కూడా ఒక సినిమాకి డైరెక్ట్ ఇస్తే ఫినిష్ చేసి తక్కువ ఇంకో దానికి షిఫ్ట్ అయిపోతా ఉంటారు. అవునండి. అందుకని ఇద్దరు క్లబ్ చేశాడు, ఇద్దరితో పనిచేశారు కాబట్టి. అవును. ఈ సినిమా కూడా మీరు మేలో స్టార్ట్ చేశారు, అంత పెద్ద హీరోలు పెట్టిన కాస్టింగ్ తోటి. 6 నెలల్లో ఫినిష్ చేసి సంక్రాంతి కోసం కాన్ఫిడెన్స్ ఉందా అప్పుడు? ఈ మూవీ అంటే డెఫినెట్గా ఉందండి. ఎందుకంటే ముందు అనిల్ గారితో పనిచేసి ఉన్నాను. ఆయన ఇప్పుడు సంక్రాంతి వస్తున్నాం కూడా 6 నెలల్లో తీసి వచ్చారు. సో డెఫినెట్గా ఆ కాన్ఫిడెన్స్ ఉంది. ఇక్కడ బాధలేదు. ఇంకా చాలామంది నేను కొంచెం ఈ స్ట్రైక్ వల్ల అట్లో కూర్చున్నప్పుడు కూడా మా పక్క ప్రొడ్యూసర్లు కూడా నీకేం మరీ లేదు, మేమంతా ఇబ్బంది పడాలి, నీకు అనిల్ ఉన్నాడు కదా నిన్ను సంక్రాంతి ఇచ్చేస్తాడు, మేము మా సినిమాని ఎంత లేట్ అవుతుందో ఆలోచించుకోవాలన్నారు. కానీ అసలు ఏ మాత్రం డౌట్ లేదు నాకు. అంటే ఆ స్ట్రైక్ విషయంలో అప్పుడు ఇబ్బంది అయితే ఉంది కదా? డెఫినెట్గా అందరూ ఇబ్బంది పడ్డాం కదా. 1.5 మంత్ అందరికీ పోయినట్టేగా సాలిడ్ టైము. మాకు కూడా మంచి టైం పోయింది కదా, అందుకే కొంచెం లాస్ట్లో మేము పరిగెత్తాల్సి వచ్చింది.
కంప్లీషన్కి. అంటే మీరు నిర్మాతగా కొద్దిగా అగ్రెసివ్ సినిమాలు చేస్తున్నారు కాబట్టి అడుగుతున్నా. ఈ కాస్టింగ్ ఆ స్ట్రైక్ విషయంలో మీరు ఎటువైపు అంటే ఎలా ఏది తప్పు అంటారు దాంట్లో? మన షెడ్యూలింగ్ చేసిన దాంట్లో. అంటే నన్ను అడిగితే అండి డెఫినెట్గా ఇప్పుడు అది మా దగ్గరకు వచ్చేవాడికి చాలా లేట్ నోటీస్. అసలు మాకు స్ట్రైక్ చేస్తున్నారన్న విషయం కూడా అయినప్పుడు తెలిసింది, కానీ ముందు నుంచి ఏమవుతుంది ఏంటనేది వీఆర్ నాట్ ఇన్ఫార్మ్. సో మరి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉందేమో వీ డోంట్ నో. సో అప్పుడు మేము కూర్చున్నప్పుడు కూడా మేము అందరం ఏంటంటే, అరే మాకు కొంచెం నోటీస్ ఇచ్చి ఉంటే మనం అందరం కూర్చుని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకొని సరే ఇక్కడ వరకు చేయగలుగుతాం. ఎప్పుడైనా ఇద్దరు కూర్చుంటే తెలిసేది, ఇది చేయలేము అని డిస్కస్ చేసుకుంటే బాగుండేది కదా అనేసరికి. బట్ ఆ ముందు పరిణామాలు ఏంటని నిజంగా నాకైతే ఐడియా లేదండి. బట్ స్ట్రైక్ వల్ల మాత్రం డెఫినెట్గా మేము ఎఫెక్ట్ అయ్యాం. నేను స్ట్రైక్ గురించి మాట్లాడలేదు సాగు గారు. అది యాక్చువల్లీ ముందు 2 స్ట్రైక్ జరిగింది. ఒకసారి ఆర్టిస్టులు రెమ్యునరేషన్లు పెరిగిపోయినాయి. ఆర్టిస్ట్ అంటే హీరోలు హీరోయిన్స్ కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వాళ్ళు విపరీతంగా పెంచేశారు. ఆ పక్కన ఒక్కొక్కళ్ళు స్టైలిష్ అని అది ఇది విపరీతంగా ఛార్జ్ చేస్తున్నారు. దాని అంతా ఒక ఫిగర్ తీసుకురండి, మీరే తీసుకోవడం అన్నట్టు పెట్టారు. దానికోసం నెలలో ఆపారు. తర్వాత క్యూబ్ రేట్లు దానికోసం ఆపారు. మొన్నేమో ఫెడరేషన్తో కార్మికులతో గొడవ, అది మొన్న అగ్రెసివ్. 3 కూడా ఫెయిల్యూర్. అది 3 ప్రొడ్యూసర్ సైడ్ నుంచి జరిగినాయి యాక్చువల్గా, కానీ ఏది కూడా సక్సెస్ కాలే. దిల్రాజు గారు ఆ 2 ఆటలు తప్పు 100% ఫెయిల్యూర్ అని కూడా ఒప్పుకున్నాడు ఆయన. ఈ విషయంలో కూడా గవర్నమెంట్ సీరియస్ అయింది. ప్రపంచ సినిమాని మేము ఇక్కడ తెద్దామని చూస్తున్నాం, హైదరాబాద్కి చేస్తే ఇబ్బంది అవుతుంది అనే యాంగిల్లో వాళ్ళు చూశారు. మీరు ఆ టైంలో మీకేమనిపించింది? అంటే ఆ కార్మికులు వాళ్ళు అడిగే టైమింగ్స్ కానీ అన్నిట్లు కూడా ఇబ్బంది అవుతుంది, మాకు 3 years నుంచి పెంచలేదు, 30% పెంచమన్నారు. అందులో 2-3 అసోసియేషన్ తోటి ప్రాబ్లం ఉంది కదా, అన్ని ఆటలు కాదు, కొంచెం ఫైటర్స్ డాన్సర్స్ తోటి. అది మీరు నిజంగా ఆ ప్రాబ్లం ఇప్పుడు సార్ట్ అవుట్ అయిందంటారా? కొంచెం డెఫినెట్గా అయింది అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు ఎవ్రీ ఇయర్ ఒక మీటింగ్ లా పెట్టేసుకుంటే ప్రొడ్యూసర్స్ కానీ అసోసియేషన్స్ కానీ ఏదున్నా అప్పుడే మనం క్లారిటీకి వస్తే ఈ ప్రాబ్లమ్స్ రావు కదా. ఇప్పుడు ప్రాబ్లం ఉన్నప్పుడు అడ్రస్ చేస్తే ప్రాబ్లం తగ్గిపోద్ది. అడ్రస్ చేయకుండా సరే టైం వచ్చినప్పుడు చూసుకుందాం అన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. నన్ను అడిగితే నేను అదే కారణం అంటాను. మీరు ఈ మధ్యన ఒక మలయాళం సినిమా కూడా చేశారు. అవును సార్. అక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఏం కనిపించింది మీకు? సార్ అక్కడ మలయాళం సినిమా చెప్పాలంటే అక్కడ వెరీ కన్జర్వేటివ్. వాళ్ళు చక్కగా వాళ్ళ ఊళ్ళో సినిమా చేసేసి వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు దే నో దేర్ బౌండరీస్. మనకేంటంటే మన తెలుగు సినిమా అలా చేయలేం. మన జనానికి మనకి ఏం ఇంట్రెస్ట్లు ఉన్నాయి అనేది వేరు. సో ఆ టైప్ ఆఫ్ ఫిలిం మేకింగ్ వేరు, మన ఫిలిం మేకింగ్ వేరు. మీకు కాస్టింగ్ కానీ ఎట్లా డిఫరెన్స్ ఎలా కనిపించింది మీకు? మలయాళం సినిమా వెరీ లెస్ కాస్ట్ అయిపోతాయి కదా. ఇప్పుడు 3-4 crores అక్కడ అన్ని స్టోరీ బేస్డ్ మూవీసే. మనకి కూడా స్టోరీ బేస్డ్ చేస్తాం, కానీ మనకున్న ఇంట్రెస్ట్లు ఏంటంటే కొంచెం లావిష్గా తీద్దాం అనుకుంటాం. వాళ్ళు ఏంటంటే లావిష్నెస్ లేకుండా తక్కువ కాస్ట్లో ఎలా సినిమా చేయొచ్చు, ఓన్లీ ఆ నెరేటివ్ మీద వెళ్తూ ఉంటారు. మనం నెరేటివ్ మీద వెళ్ళినా సరే మనకు కొంచెం గ్రాండియర్ మనకు అలవాటైంది చిన్నప్పటి నుంచి. కానీ అసలు ప్రొడ్యూసర్ మాకు కూడా బాగా ఖర్చుపెట్టి తీయాలని ఉంటుంది, ఆడియన్స్ కూడా బాగా రిచ్గా కళ్ళకి కనిపించాలంటుంది. అది వన్ టైప్ ఆఫ్ సెటప్, వాళ్ళ సెటప్ వేరు. సో మలయాళం మూవీస్ అంటే డెఫినెట్గా కాస్ట్ ఎఫెక్టివ్ మూవీసే కంపేర్ టు తెలుగు సినిమా. ఇంకా వేరే లాంగ్వేజ్లో సినిమా చేసే ఉద్దేశం ఉందా? చేస్తున్నామండి. తమిళ్లో కూడా సినిమా ఉండొచ్చు, నడుస్తుంది. అంటే భగవంత్ కేసరి యాక్చువల్ రైట్స్ తీసుకున్నారా? జననాయకన్ ట్రైలర్ చూస్తే కొంచెం సైమల్టేనియస్ కనిపించింది. అవునండి, రైట్స్ తీసుకున్నారు. రిలీజ్ అయ్యి ఉంటే సినిమా మనతో పాటు 2 ఒకటే టైం వచ్చేదేమో దీన్ని చూస్తే. అది కారణాలు పోస్ట్ పోన్ అవ్వడం కూడా. హోప్ఫుల్లీ తొందరగా థియేటర్లోకి వస్తాను, మేము చూస్తున్నాం. సినిమాల్లో ఈ మధ్యన మొన్న నేను షూటింగ్ వస్తే మీ వైఫ్ అర్చన గారు కూడా ఇన్వాల్వ్ అవుతుంటున్నారు. కిష్కిందాపురి ఈ 2 సినిమాలు బాగా దగ్గరగా. అంటే ఇన్వాల్వ్మెంట్ అంటూ బిజినెస్ వైజ్ ప్రొడక్షన్ సైడ్ ఇన్వాల్వ్మెంట్ ఉండదండి. తనకు కూడా సినిమాలు అంటే ఇష్టం. సో నేనే ఎప్పుడైనా ఊరికే సెట్కి వచ్చి ఊరికే చూస్తూ ఉండు, నీకు అలా అలవాటు అవుతుందని. బట్ అదర్వైజ్ వేరే ఆటలో తను ఇన్వాల్వ్ మీరు చూస్తే ఫంక్షన్స్ కూడా తను రాదు. సో షీ నోస్ ఏంటంటే ఎక్కడ వరకు ఏంటి, బికాస్ షీ హాజ్ అవర్ ఓన్ ప్రొఫెషన్. సో దాంట్లో బిజీగా ఉంటుంది, కానీ ఒక ఇంట్రెస్ట్ వల్ల కొంచెం అంతే. కానీ బట్ మొత్తం వేరే ఆటలో షీ డజంట్ ఇన్వాల్వ్ ఎట్ ఆల్. అంటే సాహు గారు యాక్టర్గా మారుతున్నారా ఏంటి, పొలిటీషియన్గా మారుతున్నారా అని డౌట్ వచ్చింది నాకు. లేదు ఏమవట్లేదు. ఎందుకని ఇక్కడ నన్ను ఉండేసి సాల్వి అందరు, నేను ఎక్కడికి వెళ్తాను. ఎందుకు అంటే యాక్టింగ్ చేసే ఉద్దేశం లేదంటారా? లేదండి, ప్రొడ్యూసర్గా నన్ను కొన్ని రోజులు ఉండిస్తే ఐఎమ్ హ్యాపీ. భవిష్యత్తులో డైరెక్షన్ వైపు చూసే ఆలోచన కూడా లేదండి? లేదు సార్, నాకు అది తెలియదు అదేంటో. ఓన్లీ స్పెల్లింగ్ తెలుసు, కానీ నాకు డైరెక్షన్ అయితే తెలియదు. పాలిటిక్స్ ఇంట్రెస్ట్ పోనీ? ఒకప్పుడు ఉండేదండి, బట్ డాడీ గారు జీన్స్ చూస్తే లేదా. ఒకప్పుడు ఉండేది డెఫినెట్గా, 10 years బ్యాక్ ఉండేది, కానీ ఇప్పుడు నో, ఐ డోంట్ వాంట్ టు గో. ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ అలా నీ కోరికలు లేవంటారు? కోరికలు ఇద్దరు కొద్దిగా 10 years బ్యాక్ ఉన్నాయి, బట్ ఇప్పుడైతే నాకు వద్దనుకుంటున్నా. ఐఎమ్ హ్యాపీ హియర్. సో ఉన్నంతకాలం మన సినిమాలు తీద్దాం అనే దాంట్లో ఉన్నాను యాజ్ ఆఫ్ నౌ. ఈ సినిమా రిలీజు హిట్ అనేది చూస్తే ఈ సినిమా టికెట్ రేట్ల విషయంలో హైకోర్టు గవర్నమెంట్ చాలా ఇష్యూస్ జరిగినాయి ఈ సంక్రాంతి టైంలో.
రాయాసాబ్ అయితే టికెట్ రేట్ ఆ రోజు నైట్ దాకా రాలేదు, మీరు కూడా చూసారు. మీ సినిమాకు ముందే వచ్చింది, కానీ టికెట్ రేట్లు పెంచడం ఉపయోగం ఉందంటారా ఈ కాస్టింగ్లకి వీటికి? అంటే ఒకటి సార్, డెఫినెట్గా ఇప్పుడు అదే ఏంటంటే, ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఏమని, పెద్ద సినిమాలకు ఒక టికెట్ రేటు, చిన్న సినిమాకు ఒక టికెట్ రేటు పెట్టేస్తే ప్రతిసారి ఈ ప్రాబ్లం రాదు అని. యాక్చువల్గా తెలంగాణ గవర్నమెంట్ కూడా అదే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఓ టికెట్ ప్రైజింగ్ ఇచ్చేయండి, మా సినిమా బడ్జెట్లు ఏంటో మీకు స్టార్స్ బట్టి కానీ అన్నీ తెలిసిపోతూ ఉన్నప్పుడు ఈ సినిమా మేము కావాలంటే మీకు అన్ని సబ్మిట్ చేస్తాం, మీకు ఆ డీటెయిల్స్ అన్ని, ఈ సినిమాలు ఇంత బడ్జెట్ సినిమాలకి ఇంత పెంచుకోండి, ఇంత బడ్జెట్ సినిమాలు ఇంత పెట్టుకోండి అని ఇచ్చేస్తే ఎవరికి ఆ ప్రాబ్లం ఉండదు, ప్రతిసారి ఆ డిస్కషన్ ఆ ఇష్యూయే రాదు కదా అని అడుగుతున్నాం అనమాట మేము. అంటే లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్నాం సినిమా వెంకటేష్ గారిది తీసినప్పుడు అనిల్ గారు, అది కూడా 300 కోట్లతో చేసింది, దానికి అంత టికెట్ రేట్ హైప్ లేదు, అందువల్ల ఆ ఫిగర్ కనిపించింది అంటారు. అంటే ఇంత హైగా లేదు కదా రేటు. ఎందుకు సార్, ఏపీలో దానికి ఎంత ఉందో దీనికి అంతే ఉంది, సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ పెట్టాం. యా, ఆ జియో ఈ జియో ఒకటే, మీరు చెక్ చేసుకోండి, నేను ఆ జియో కాపీ తెప్పించి ఇది పెట్టాను, సేమ్ ప్రైస్ పెట్టారు దానికి. ఇది ఎలా ఉంది, ఇదే నెంబర్ దగ్గర ఆగుద్ది అనిపిస్తుంది మీకు? మనం సార్ నేను ఫస్ట్లో ఎక్స్పెక్టెడ్ 400 to 500 మధ్యలో అవుద్ది అనుకుంటున్నాను, ఇవాళ కూడా నేను అదే దాంట్లో ఉన్నాను. అంటే నేను చాలామంది డిస్ట్రిబ్యూటర్లతో అందరితో మాట్లాడితే వాళ్ళు సంక్రాంతి అయ్యేసరికి అందరూ బ్రేక్ ఈవెన్ చేరిపోయారు. అవును, ఈ వీక్ అంతా మీకు ప్రాఫిట్, కమిషన్స్ అదే చెప్తున్నారు. ఎవరు ఫోన్ చేసినా సార్ ఫుల్ హ్యాపీగా ఉన్నాం, 20% కమిషన్ ఎక్కువ చూస్తున్నాం ఈసారి అని. అంటే అది ఆ సంక్రాంతి ఆ గ్రేస్ ఈసారి వచ్చిన 4 సినిమాలు కూడా బ్రేక్ ఈవెన్ అయినాయి. అవును సార్, మన ఫస్ట్ చిరంజీవి గారు టేక్ ఆఫ్ చేస్తే లాస్ట్ వచ్చిన మన శర్వాదిని అది కూడా బ్రేక్ ఈవెన్ అయిందని అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. వెరీ గుడ్. అంటే నెక్స్ట్ సంక్రాంతికి ఒక 10 సినిమాలు వస్తాయి అనిపిస్తుంది. అదే సార్, 7 సినిమాలు అంటున్నారు, మరి చూడాలి. మీరేం ప్లాన్ చేశారు నెక్స్ట్ సంక్రాంతికి? వాట్స్ నెక్స్ట్? చెప్తాం సార్, ఒక 1-2 months చెప్తాం, అన్నీ చెప్తాం. అంటే నెక్స్ట్ సినిమా వెంకటేష్ గారితో అనిల్ గారు అని మార్కెట్ అంతా స్ప్రెడ్ అవుతుంది, ఒకటేమో నాగార్జున గారు కూడా చేస్తారు, కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు అనిల్ గారు మీకు చేస్తారా లేదా దిల్ రాజు చేస్తారా కూడా నడుస్తుంది. ఏం మీకు ఏమైనా క్లారిటీ ఇస్తారా దానికి? కొంచెం టైం కావాలి సార్ దానికి. అండ్ మీకు అనిల్ గారు ఏదైనా మా డైరెక్టర్ అనౌన్స్ చేస్తాడు. అదే అందరూ అన్ని కళ్ళు ఎదురు చూస్తున్నాయి, ఎందుకంటే ఆయన హిట్ మిషన్ సంక్రాంతి అంటే ఇక ఆయన ఒక బ్రాండ్ తీసుకొచ్చేసాడు. అవును, ఆయన తీసుకొచ్చిన దానికి ఈ సంవత్సరం 4 సినిమాలు వచ్చినాయి. అనగానగా ఒక వచ్చిన, నారినారు వచ్చిన, రాజాసాబ్ వచ్చిన, ప్లస్ మంది వచ్చిన, భర్త మహాశైలు, అది కూడా 4 సినిమాలు ఒకటే జోనర్. అవును సార్, అంటే రాజాసాబ్ ఒకటి కొద్దిగా డిఫరెంట్ జోనర్ వెళ్ళింది. నేను అనుకున్నాను సినిమా 4 సినిమాలు నడిచి అందరూ బ్రేకింగ్ అయ్యారు, నెక్స్ట్ సినిమా 8 వస్తాయి అనుకుంటున్నాను నేనైతే. 7 వస్తున్నాయి నేను చదువుతున్నాను, సోషల్ మీడియాలో అంటున్నారు కాబట్టి టఫ్ కాంపిటీషన్ ఉంటుంది ఈసారి. టఫ్ కాంపిటీషన్ ఉన్నా ఈయనకున్న ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది ఫస్ట్. ఇప్పుడు థియేటర్ ఇచ్చే వాళ్ళు ఎగ్జిబిటర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ సక్సెస్ రేట్ చూస్తారు కదా. అరే సంక్రాంతి అంటే అనిల్ రావుపూడి గారు తోసుకొచ్చేస్తారు, ఏదేమో అనే కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ పెడతారు. ఈ సినిమాకి ఏంటంటే చిరంజీవి గారు, వెంకటేష్ గారు ఇద్దరు కూడా చాలా అడ్వాంటేజ్ అయ్యారు. అవును, ఇప్పుడు అదే అండి, యాక్చువల్గా ఏంటంటే మొన్న మేము టూర్ చేసినప్పుడు కూడా ఆడియన్స్ అందరూ ఆయన జీ ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నారు, సో దాంతో బాగా కనెక్ట్ అయిపోయి ఉన్నారు. ఏంటంటే అసలు ఆయన చూడంగానే అందరూ ఆ జీ ప్రోగ్రాము, అనిల్ రావుపూడి అంటే మాకు సంక్రాంతి సినిమా రావాలి అని ఓన్ చేస్తున్నారు అతన్ని, సంక్రాంతికి నీ సినిమా ఉండాలి, సరే ఎవరితో వస్తున్నాం ఏంటి అనేది ఆ స్పేస్లో ఉన్నారు ఆడియన్స్ కూడా. సినిమా రిలీజ్తో పాటు ఈ మధ్యలో సోషల్ మీడియా ఖర్చు పెట్టడం కానీ నెగిటివ్ కామెంట్ మేమర్స్ కార్డులకి ఎక్కువ వస్తున్నాయి. బుక్ మై షోకి సినిమాతో ఆపేశారు రేటింగ్ ఇవ్వడం. అలాగే ఈ మేమర్స్ మీద కూడా కొంచెం కోర్టుకి వెళ్ళి తీసుకుంటే గవర్నమెంట్ రెడీగానే ఉంది, దాని మీద ప్లానింగ్లో ఉన్నారా? ఉన్నామండి, ఆల్రెడీ మేము కొన్ని తీసుకొచ్చి చేసామండి. ఎవరైతే నెగిటివ్ చేస్తున్నారో వాళ్ళ మీద చేయకుండా కూడా మేము ఈ సినిమాతో స్టార్ట్ చేసాం. డెఫినెట్గా అది ముందు ఇంకొంచెం కఠినంగానే వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. సాహు గారు భవిష్యత్తులో ఎలాంటి సినిమా తీయాలనుకుంటున్నారు? మీ అంబిషన్ ఏంటి? అంటే నేను టు బి వెరీ ఫ్రాంక్, నాకు అలా మైల్ స్టోన్స్ యాడ్ స్టిక్స్ లేవు సార్. అంటే 1 సినిమా తీయాలి 50 అలా ఏం లేదు. మంచి కథ, మంచి డైరెక్టరు, మంచి సినిమా అంతే, మన నచ్చింది చేయాలి నాకు, అంతేగాని ఇన్ని నెంబర్స్ చేయాలి ఇన్ని అది అయితే నా మైండ్లో ఎప్పుడు రాదు, నేను చేయను కూడా. అలా 400 కోట్ల పైన కలెక్షన్తో సినిమా ఉంది, నేషనల్ అవార్డు వచ్చిన సినిమా ఒకటి ఉంది మీ చేతి, ఆల్రెడీ అయిపోయింది. ఇంకేమన్నా మిగిలి బ్యాలెన్స్ లేదు, నాకు ఒక డ్రీమ్ ఉందండి ఈ జోనర్లో సినిమా చేయాలని కోరికగా ఉంది, ఎట్లా ఉందా? లేదు సార్, టు వెరీ ఫ్రాంక్ మంచి సినిమా చేయాలి అది. ఈ జోనర్ ఇప్పుడు భగవంత్ కేసరి చేసినప్పుడు మేమేమో నేషనల్ అవార్డు మన సినిమాకి వస్తుందని చేయలే. అది చేసాము, మనకి అన్ని లక్ ఫేవర్ అన్నీ ఉండటం వల్ల మనకి జనానికి కూడా సినిమా అంత బాగా నచ్చడం వల్ల మనకి అవార్డు తెచ్చిపెట్టింది. అలానే ఈ సినిమా కూడా ఒక మంచి సినిమా, మంచి సబ్జెక్టు, చిరంజీవి గారిని చూడొచ్చు, మనం చూసి పెరిగాం, ఇలాంటిది ఆయన పడితే ఎలా ఉంటుందో అన్ని ఎక్స్పీరియన్స్ చేద్దామని ఈ సినిమా చేసాం. సో ఇది మీ అందరూ ఇంత కలెక్ట్ చేసింది. సో ఎవ్రీథింగ్ మనకి దాన్ని ఏమంటాం ఛాలెంజ్ ఎక్స్పీరియన్సే. సో నా మైండ్ సెట్లో ఏమి నేను ఒక బెంచ్ మార్క్ పెట్టుకుని చేయాలి అట్లా ఏం పని చేయను. సో మంచి సినిమాలు తీయాలి, మన నచ్చిన కథ తీయాలనేది నా.
అంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు ఒక రీచ్కి వెళ్ళాలని ఉంటుంది టార్గెట్. ఒక ప్రొడ్యూసర్గానే ఫిక్స్ అయ్యారు మీరు. నేను వేరే డిపార్ట్మెంట్ అంతా వద్దన్నారు కదా. యాజ్ ఆఫ్ నో అంతే. యాజ్ ఆఫ్ నో అయితే నేను మళ్ళీ ప్రొడ్యూసర్గా నేను వాట్ ఎవర్ మంచి మూవీస్ నేను తీయగలుగుతాను అవి తీద్దామని ఉన్నాను, కానీ అదర్ డిపార్ట్మెంట్స్ వాటికి వెళ్దామని ఇంట్రెస్ట్ లేదు నాకు. సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీని చూస్తే ఫస్ట్ మనకి ఇండస్ట్రీ వాళ్ళు థియేటర్ మీదే డిపెండ్ అయ్యి ఉండేది. తర్వాత ఏం జరిగింది, హిందీ డబ్బింగ్ రైట్స్ అని అదర్ లాంగ్వేజ్ డబ్బింగ్ రైట్స్ వచ్చింది. తర్వాత శాటిలైట్, తర్వాత ఇప్పుడు ఓటీటీ. ఇప్పుడు అన్నీ మళ్ళీ డౌన్ఫాల్ అయిపోయినాయి. మళ్ళీ అందరు థియేటర్ వైపే చూస్తున్నారు. అవును. దీన్ని చూస్తే ఇవన్నీ చూసుకుంటూ ఒకటి రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోయారు ఆర్టిస్టులు. కానీ మీ ప్రొడక్షన్ ఇప్పుడు మనకి రెమ్యూ వస్తుంది కాబట్టి మనం క్వాలిటీ తీయాలన్నంత ఖర్చు పెట్టారు కదా. అవును. ఇప్పుడు మిగిలిన అన్ని రంగాలు డౌన్లో ఉన్నాయి. అవును. అంటే అదర్ లాంగ్వేజ్ డబ్బింగ్ కానీ అదే అన్ని శాటిలైట్స్ కానీ శాటిలైట్ కానీ ఓటీటీ కానీ. ఈ టైంలో ఇప్పుడు నిర్మాణ రంగం ఎలా ఉండాలనుకుంటున్నారు? అదే అండి, అందుకనే మేము కూడా ఏంటంటే ఇప్పుడు ఏదైతే సినిమాలు ఉన్నాయో కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న సినిమాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కూర్చుని మళ్ళీ ఒకసారి మీరు అన్నట్టు హీరోలతో కానీ డైరెక్టర్లతో కానీ టెక్నీషియన్ అందరితో కూడా ఒకసారి డిస్కస్ చేసుకుని ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్ బట్టే సినిమాలు చేయాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది మీరు అన్నట్టు. సో దాన్ని బట్టే వెళ్తాం. అంటే మన రీసెంట్ రిలీజ్ అయిన సంక్రాంతిలో ఒక సినిమా హీరో అయితే దాంట్లోనే షేర్ తీసుకున్నారని కూడా చెప్పారు. అవునండి. 3-4 సినిమాలు ఒక సినిమా. అది చాలా అడ్వాంటేజ్ అయింది ప్రొడ్యూసర్ గారు కూడా చెప్తున్నారు. అవును సార్. భవిష్యత్తులో అలాగే ఉండబోతుందంటారా? డెఫినెట్గా అండి. అంటే పరిస్థితులు బట్టి మనం కూడా ఎంతో కొంత కన్వీనియన్స్గా మారాలి కదా. డెఫినెట్గా ఏ హీరో అయితే చేశారో మంచిది యాక్చువల్గా, ఎందుకంటే మీరు అన్నట్టు ప్రొడ్యూసర్ కూడా హెల్ప్ అయింది అంటున్నారు. సో ఫ్యూచర్లో మీరు అన్నట్టు ఈ ఓటీటీలు శాటిలైట్లు ఇంకా బాగా తగ్గిపోయినప్పుడు మనం ఓన్లీ థియేటర్కల్ మీదే బేస్ అయ్యి సినిమా తీయాలన్నప్పుడు డెఫినెట్గా హీరో గారు కానీ ఒక డైరెక్టర్ కానీ మనతో వాళ్ళు కూడా చేయి సాయంగా ఉంటే దానికి మంచి ఇండస్ట్రీకి కూడా అది మంచిదే కదండి. ఎక్కువ సినిమాలు ప్రొడ్యూసర్ తీయగలుగుతారు, ఇంకా దాన్ని ఏమంటాం మనం హ్యాపీగా కూడా ఉంటాం. మనశంకర ప్రసాద్ సుస్మిత గారిని కూడా మీరు పార్ట్నర్గా కలిసి చేశారు ఇద్దరు. అంటే 2 బ్యాన్లు, గోల్డ్ బాక్స్ అండ్ షైన్. ఎందుకని అనుకుంటున్నారు? చిరంజీవి కోసం లేదా ఆవిడ ఇంట్రెస్ట్తో వచ్చారని జాయిన్ అయ్యారు? అంటే ఒకటండి, సినిమా మనం తీసుకెళ్ళినప్పుడు చిరంజీవి గారికి కథ అయితే విపరీతంగా నచ్చేసింది. నాకు తెలిసి సుస్మిత గారు కూడా ఎప్పటి నుంచో చిరంజీవి గారితో ఒక సినిమా చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఆ కథల గురించి ఆవిడ సెర్చ్ చేస్తున్నప్పుడు చిరంజీవి గారు మాట అన్నారు, ఇప్పుడు సుస్మిత కూడా చేద్దాం అనుకుంటున్నామా, మీ ఇద్దరు కలిసి చేస్తే బాగుంటుంది అన్నప్పుడు భలేవారు సార్, వై నాట్, ఐఎమ్ వెరీ హ్యాపీ అని ఇద్దరం కలిసి చేయడం జరిగింది. ఆల్ ది వెరీ బెస్ట్ సాహు గారు. థ్యాంక్ యూ సార్. మీరు 2026 పెద్ద హిట్తో ఇండస్ట్రీకి మంచి ఊపు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ. కమింగ్ ఇయర్ కూడా 27లో కూడా పెద్ద హిట్ పట్టాలని థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.